తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై ఉండవలెనని అధ్యక్షులను మేము కోరుకుంటున్నాం. ఈ మాటను బట్టి వినండి ప్రియ దైవ జనాంగమా, ఈరోజు ఆయనకు ఒక బాధ్యతను అప్పగించబోతున్నాం. ఏమిటి ఆ బాధ్యత అంటే, జనులను హెచ్చరించడానికి, ఎదురాడు వారిని ఖండించడానికి, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను ప్రకటించడానికి ఆయనకు ఆత్మిక ఆరాధన డయాసిస్లోనికి అధ్యక్షునిగా స్వాగతం తెలియజేస్తున్నాము. దైవ సేవకులు ఫ్రైడేన ప్రార్థన చేస్తుండగా మా నాయక బృందంలోనికి సహకారిగా వారిని మీ ప్రార్థనతోటి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం. స్తోత్రం తండ్రి, నమ్మదగిన దేవుడా, విశేషమైన జ్ఞానం మా బిడ్డకి నువ్వు దయచేయండి నాయనా. సొలొమోను అడిగాడు, మీ జ్ఞానం చాలు నాయన అని అడిగాడు. మంచి జ్ఞానం ఇచ్చి అనేకుల్ని నీ యొద్దకు నడిపించగలిగే బలమైన సాధనంగా, ఘనమైన సాక్షిగా సంఘాలను ప్రభువా నడిపించగలిగే విశేషమైన కృపనిచ్చి నాయనా, మా బిడ్డ చుట్టూ మీ దైవదూతలను కావులుంచి మీ సన్నిధిని తోడుగా ఉండి నడిపించి ప్రయాణం అంతట్లో మోషే ద్వారా ఒక గుంపు జనాంగాన్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చినట్లు ఈ లోకములో నుంచి ఒక గుంపు జనాంగాన్ని రాకడికి సిద్ధపరిచే యోధుడిగా చేసి నాయనా, ఇప్పుడు నాయన ఇస్తున్న యోధాను బట్టి సమూయేలుని ఏ విధంగా ప్రాంతమంతా పేరు ప్రబలినట్టుగా చేశారో, ఈ బిడ్డ పేరు ప్రబలినట్టుగా చేసి అనేకులకి ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్టమైన దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆయన సూటు కనపడదిక, ఆయన సోకు కనపడదిక, ఆయన పని మాత్రమే కనపడబోతుంది. దేవునికి మహిమ కొడదావా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఇటు ఘనమైన దేవుని సేవలో భారమైన చాలా విషయాలు రాబోతా ఉన్నాయి. ఈ రోజున సంఘానికి హెచ్చరించేవాళ్ళు, సరిచేసేవాళ్ళు, దిద్దేవాళ్ళు, నడిపేవాళ్ళు అవసరం. అందుకొరకే సేవకుని ఈ పని కోసం మాత్రమే బిషప్ అనేది టోపీలు పెట్టుకోవడానికి, టోపీలు పెట్టడానికి కాదు. మేము దానికి పూర్తి వ్యతిరేకం. సరిచేయడానికి, సంస్కరించడానికి, ముందుండి నడపడానికి. అట్టి దర్శనంలోనికి స్వాగతం తెలియజేస్తున్నాం. అన్నకు చాలా వందనాలు, నిండు వందనాలు. ఇక అధ్యక్షుల వారికి నా సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు.